మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ స్వరూపపై వచ్చిన ఆరోపణలపై డిఐఈఓ అంజయ్య విచారణ చేపట్టారు. గత 2 రోజుల క్రితం ప్రిన్సిపల్ స్వరూప విద్యార్థులపై అనుచితంగా వ్యవహరించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో కళాశాల సిబ్బందిని విద్యార్థులను విచారించినట్లు తెలిపారు. విచారణ అనంతరం తుది నివేదికను ఉన్నత అధికారులకు అందిస్తామన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ స్వరూపను వివరణ కోరగా హాస్టల్లో విద్యార్థులను చదవటం లేదని మందలించానే తప్ప వారిపై ఎక్కడా అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. విచారణపై హాస్టల్ వార్డెన్ వివరణ కోరగా హాస్టల్లో లేని సమయంలో ప్రిన్సిపల్ హాస్టల్కు వచ్చి కోఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్లే విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశానని విద్యార్థులు చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏమన్నా వర్షాకాలం ఉన్నప్పుడు ఏంటంటే ఎండ ఉన్న రోజు ఆరబెట్టి మంచిగా చెరగాలి. ఇప్పుడు మీరు ప్రతి వచ్చిన సారాలు ఇవన్నీ అవుతా చెప్తారా కంపల్సరీ జాగ్రత్త ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా వర్షాకాలం ముఖ్యంగా ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తూనే ఉంటారు. చెరి వేసుకోవాలి, పురుగులు రాళ్ళు ఏమి రావద్దు పిల్లలకి. హాస్టల్స్ ప్రిన్సిపల్ వెళ్ళి చూస్తారా డైలీ? అలాంటి మా మేడం మాకు తల్లిగా డైలీ అది చెప్తున్నారు. ఇంత మంచిగా చేస్తే ఇట్లా మా మేడం ప్రిన్సిపల్ మేడం హాస్టల్ మేడం ఫుడ్ పోయిన మేడం గారు వచ్చి బాగా చేస్తారా లేదా అని చూసుకుంది. అంత మంచి మేడంని అలా ఎందుకు మేము హాస్టల్లో చదువుతున్నామా లేదా అని ప్రిన్సిపల్ మేడం వచ్చి మమ్మల్ని చదువుతారా లేదా అని చదివేయడానికి వచ్చింది. వచ్చిన దానికి అసలు రైట్స్ లేవాలి అని మేడం మీద ఏ కోపం పెట్టుకొని మరి కామెంట్స్ ఇచ్చిరో మాకు తెలియదు. కానీ ఇదంతా ఇష్యూ అంటే ఫుడ్ ఐటమ్ వస్తే బాగుంటలేదు. కర్రీస్ అయితే మరీ ఘోరంగా చేస్తారు. టిఫిన్ అయితే ఈరోజు అసలుకే బాగాలేదు. అసలు తినలేదు. తెచ్చుకున్న బాక్స్ అట్లనే పడేస్తాను. మేడం వాళ్ళే ఏమన్నా కర్రీస్ ఇస్తే తింటాను. డేస్ కాలర్ వాళ్ళు తీసుకొస్తే రోజు రైస్ ఉంటుంది. టిఫిన్ కూడా వేరే మసాలా రైస్ టమాటా రైస్ రైస్ తినాలి అని పెట్టి బండి పెడుతున్నారా? రాత్రి మిగిలింది పెడుతున్నారు. కానీ రైస్ ఎప్పుడైనా రైసే ఉంటుంది. కూరగాయలు చేస్తారు. పురుగులు ఉన్న బండరాలు బాగా వెళ్తాయి. తినాలనిపిస్తుంది. నమస్తే అండి, నా పేరు సరిత. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, కౌట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బెల్లంపల్లి. 24th నాడు సాయంత్రం సుమారు 7 గంటల 8 గంటల టైంలో ప్రభుత్వ కళాశాల జూనియర్ గర్ల్స్ మేడం ప్రిన్సిపల్ మేడం స్వరూప మేడం గారు హాస్టల్ లోపలికి వచ్చి కోఎడ్యుకేషన్ కాలేజీ పిల్లల్ని పక్కకు సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అటు విషయమై పిల్లలు హర్ట్ అయినట్టు, కొంచెం బాధపడినట్టు నాకు విషయం చెప్పడం జరిగింది. ఇటు విషయమై నేను పై అధికారులకు అదే రోజు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. మళ్ళీ రాతపూర్వకంగా ఈరోజు వాళ్ళకు తగు చర్యల నిమిత్తమై అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగా ఎంక్వైరీ కోసం ఈరోజు అసిస్టెంట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మా హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు గర్ల్స్ జూనియర్ కళాశాలలో అనుబంధంగా ఉన్న గర్ల్స్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళను బాధించే విషయాలు జరిగిన క్రమంలో డిఐఓ మంచిర్యాల ఇక్కడికి రావడం జరిగింది. సంబంధిత వ్యక్తులందరితో మాట్లాడాము. విలేకరు మిత్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, అదేవిధంగా బాధిత విద్యార్థుల్ని, ఇతర విద్యార్థులు అందరితో మాట్లాడినాం. అందరి స్టేట్మెంట్స్ తీసుకున్నాం. ఈరోజు ప్రిన్సిపల్ గారి ఇతర లెక్చరర్స్ స్టేట్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత పై అధికారులకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. పై అధికారుల ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవడం. థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నా పైన కొన్ని పేపర్లలో అసభ్యకరంగా రాయడం జరిగింది, పిల్లల్ని వేధిస్తున్నట్టుగా రాయడం జరిగింది. అది ఏమాత్రం నిజం కాదు. పిల్లల హాస్టల్కి వెళ్ళడం జరిగింది. మా ప్రిమిసెస్లో ఉన్న బీసీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. పిల్లల అభ్యర్థన మేరకే స్టడీ అవర్స్ సరిగ్గా జరగట్లేదు, స్టడీ అవర్స్ చదువుకోలేకపోతున్నాం, అల్లరి ఎక్కువ చేస్తున్నారు పిల్లలు అని అంటే వెళ్ళడం జరిగింది. అది 23వ తారీఖు సాయంత్రం వెళ్ళేసరికి పిల్లలు బాగా అల్లరి చేసి కనపడారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. 24వ తారీఖు రోజు 6 గంటలకు మళ్ళీ 6-6:30 ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే వాళ్ళు స్టడీ అవర్స్లో కూర్చున్నారు, చదువుతున్నారు. తర్వాత కాసేపు మోటివేషన్ లాగా చెప్పేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత తెల్లారి 25వ తారీఖు పేపర్లో ఈ విధంగా వార్తలు రావడం జరిగింది, పిల్లలు తిట్టినట్లుగా. కానీ అటువంటి ఆ వార్తలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను అటువంటి అసభ్యకరమైన మాటలు ఎప్పుడు కూడా నా యొక్క కెరీర్లో ఎప్పుడు ఉపయోగించలేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఈ సమాజంలో ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు పిల్లల్ని తిడితే వాళ్ళు మంచి క్రమశిక్షణలో ఉంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా ఉందనంటే, పిల్లల్ని తిట్టడం వలన మళ్ళీ మా యొక్క ఆత్మగౌరవమే దెబ్బతీసేటట్లుగా తయారైంది తప్ప, మేము ఉపాధ్యాయులమే విద్యార్థులకు భయపడాల్సింది, ఏం మాట్లాడాలన్నా కూడా భయపడాల్సి వస్తుంది తప్ప. అందువలన మీరందరూ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి జరిగినటువంటిదిగా భావిస్తూ దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండాలంటే నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ అందరూ కూడా ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు పిల్లల్ని ఏమీ అనకుండా ఉండడం వలన క్రమశిక్షణ రాహిత్యం అనేటటువంటిది ఈ సమాజంలో అలాగే ఉండిపోతుంది. క్రమశిక్షణలో పెట్టాలంటే ఒక ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు, గురువు అనేటటువంటి వాడు లేకపోయినట్లయితే క్రమశిక్షణ లేని సమాజం అనేటటువంటిది తయారవుతుంది. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏమిటి అని అంటే, కంపల్సరీగా విద్యార్థులు అనేటటువంటి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి తిట్టడం అనేటటువంటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.